హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉగాది స్పెషల్గా అయితే మామిడికాయ పులిహోర చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం అయితే పుల్లటి మామిడికాయ తీసుకోవాలి. పుల్లటి మామిడికాయ తీసుకొని ఒకసారి బాగా కడిగేసుకొని తోటమని కట్ చేసుకోవాలి. ఇంకొక తురుముని తీసుకొని పెద్ద పెద్ద హోల్స్లో ఉన్న దాంతో తురుముకోవాలి మామిడికాయని. ఇలా తురుముకున్న తర్వాత పక్కన పెట్టేసుకునేసి ఇంకొక ప్లేట్ తీసుకొని అందులోకి పోపు దినుసులు అన్నీ తీసుకోవాలి. ఇక్కడ వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే కొద్దిగా పెసరపప్పు, ఉద్దిపప్పు, అలాగే శనగబ్యాలు తీసుకున్నాను. ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పులంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కావాలంటే కొద్దిగా మెంతు కూడా వేసుకోవచ్చు. ఇందులోకి కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఎర్రగడ్డలు, మీకు ఇష్టం లేకపోతే ఎర్రగడ్డలు స్కిప్ చేయవచ్చు. ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత పసుపు వేసుకోవాలి, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇదంతా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన అన్నంలోకి ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు అన్నంలోకి కావాలంటే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా నెయ్యి కానీ లేదంటే కొద్దిగా నూనె వేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత ఈ పోపునంతా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా చేత్తో అంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.